హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలిగిన గాక. కూడా వచ్చిన మీ అందరికీ యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా గతించినటువంటి దినమంతా, రాత్రంతా, వారమంతా కూడా కాచి కాపాడి మరొక్కసారి మనందరినీ కూడా ఒక కోడి తన పిల్లలు ఏ రీతిగా అయితే తన రెక్కల కిందకి చేర్చుకుంటుందో ఆపద కాలమందు దేవుడు మనందరినీ కూడా అటు రీతిగానే ఆయన సన్నిధిలోకి మనందరినీ కూడా చేర్చుకున్నాడు. అందుని బట్టి దేవాతి దేవునికి మనము ఏమి ఇచ్చినప్పటికీ ఆయన ఒక రుణం మనం చెల్లించుకోలేము. హల్లెలూయా. ఎందుకంటే నిన్న ఉన్నటువంటి వారు ఈ రోజు లేరు, ఈ రోజు ఉన్నటువంటి వారు రేపటి వరకు ఎందుకు, ఇంకో గంట తర్వాత లేదా ఇంకో నిమిషం తర్వాత ఉంటారు ఉండరు అనేది చెప్పలేము. అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క లెక్క, దేవుని యొక్క ప్రణాళిక. మన యొక్క యాత్ర ఈ లోకం అనేటువంటి సంతలో ముగిసగానే మనం అందరం తిరిగి ఎక్కడికి నుంచి వచ్చాం అక్కడికి తిరిగి వెళ్ళవలసిన వాళ్ళం. అయితే ఈ లోకములు ఉన్నప్పుడే మనం అందరం కూడా దేవుడి యొక్క చిత్త ప్రకారంగా, ఆయన యొక్క ఇష్ట ప్రకారంగా, ఆయన ఆశించిన ప్రకారంగా మనల్ని ఎందుచేతనైతే సృష్టించాడో దాని ప్రకారంగా జీవించినట్లయితే ఆయనకి ఘనత, ఆయనకి ఘనత, మనకేంటండి ఇంకా బహుమతి. అది ఎక్కడ? పరలోకంలోకి అనుమతి. ఆయన ప్రకారంగా, ఆయన ఆశించిన ప్రకారంగా జీవిస్తే ఆయనకి ఘనత, మనకి ఆ లోకం వెళ్ళడానికి అనుమతి, అవకాశం దొరుకుతుంది. అలా లేనట్లయితే మనందరికీ తెలిసి ఎక్కడికి వెళ్తాం అన్నది. దేవుడి నామాన మహిమ కలుగును గాక. గతసారి నేను మరి కొన్ని వాక్యాలు ఎజికియా కోసం మాట్లాడి ఉన్నాను. అయితే ఎజికియా అనేటువంటి ఒక టాపిక్ చాలా పెద్దది. అయితే అది 2 విధాలుగా చెప్పాలని ముందే అనుకున్నాను నేను. అయితే అది ముగించడానికి కూడా సమయం సరిపోలేదు ఆఖరి పోయిన గతసారిలో. అయితే నేను దేవుడు మహాకృపని వల్ల దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు ఆ ఒక దేవుని వాక్యాన్ని బోధించడానికి. చూద్దాము. అయితే మనందరం ఒక పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుంచి 15వ వచనం వరకు క్లుప్తంగా ఎవరన్నా చదివినిపించారు. ఒకరు చదివినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా విందాము. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కెదను, మహోన్నతునితో సమానంగా చేసుకుందనని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు పడద్రోయబడితివే. ఆమేన్. హల్లెలూయా. ఎజికియా గ్రంథం కోసం మనం, ఎజికియా రాజు కోసం మాట్లాడుతూ ఈ యొక్క వాక్యం చదవడానికి అర్థం ఏంటనేది కొద్ది నిమిషాల తర్వాత మనం ముందుకెళ్ళి చూద్దాం. అయితే ఎజికియా కోసం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఆయన దేవుడి దగ్గర నుంచి బహుమతి పొందడానికి ముఖ్య కారణం ఏంటని మనం చెప్పుకునేది. ఎజికియా రాజు అనగానే ఆయన జీవితం పొడిగింపు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఆయన ప్రార్థన ఎటువంటిది చెప్పాం కదా ఇంతకుముందు. గోడ వైపు తిరగటం అంటే, గోడ వైపు తిరగటం అంటే ఇంతకుముందు చక్కగా నేను మరి 2 వారాలు కూడా అవలేదు ఒక ప్రయోగం చేశారు శాస్త్రవేత్తలు. ఆ ప్రయోగం ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మనిషి ఎదిగి కొద్ది తన యొక్క జ్ఞాపక శక్తి ఏమవుతుందంటే
తగ్గుతూ వస్తుంది. అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఎల్కేజీకి వెళ్ళేటువంటి పిల్లోడు నీ దగ్గర నుంచి హై స్కూల్కి వచ్చేంత వరకు వాళ్ళ యొక్క మెదడు ఒక రకంగా ఉంటుంది. వాళ్ళు చాలా చురుకుగా నేర్చుకుంటారు. తర్వాత కొద్ది వాళ్ళు అప్పటి వరకు అలవాటు తీరుని బట్టి మళ్ళీ హై స్కూల్ నుంచి అక్కడే చాలా మంది రాలిపోతూ ఉంటారు కదండి. చదువుకోలేక లేదంటే చదువు సరిగా ఎక్కక చాలా మంది రాలిపోతారు. ఎందుకంటే ఎల్కేజీ నుంచి హై స్కూల్ వరకు మన మెదడు ఒక రాక పనిచేస్తుంది. మన హై స్కూల్ తర్వాత నుంచి మనం పట్లో లేదంటే మరి చక్కగా మన యొక్క మెదడుని సరి చేసుకున్నట్లయితే తర్వాత బాగా పనిచేస్తుంది. తర్వాత చదువులకు వెళ్ళడానికి, లేకపోతే ఎక్కడో చోట సతికిలు పడిపోతాడు మనిషి. మరి మనం ఏ వయసులో ఉన్నాము? హై స్కూల్లో కాదు, కాలేజే కాదు, ఇంకా మన పిల్లలు కాలేజీలు లేదా స్కూల్లో కాలేజీలు చదివే వయసుకి వచ్చాం. మన యొక్క జ్ఞాపక శక్తి ఎలా ఉంటది? ఆ ప్రశ్న మనకి మనం వేసుకుంటే సమాధానం వచ్చేస్తుంది, బయటికి చెప్పవలసి లేదు. మన యొక్క జ్ఞాపక శక్తి ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది, క్షీణిస్తూ ఉంటుంది. మరి ప్రతి వారము మనం వాక్యం వింటా ఉంటాం. ఈ వాక్యం విన్నటువంటి వాక్యాన్ని విన్నట్టుగా మనం వెళ్ళిపోతా ఉంటుంటే అది ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంటుందమ్మా? జ్ఞాపకం ఉంటుందా? తప్పనిసరిగా నాకైతే జ్ఞాపకం ఎక్కువ ఉండదు. అది మాక్సిమం ఒక 2-3 రోజుల తర్వాత కొన్ని దాదాపు గంట సేపు ఎవరైనా ప్రసంగికులు ప్రసంగం చేస్తే 2 రోజులు 3 రోజుల తర్వాత అది 10 నిమిషాల వాక్యం వరకే మనకి సారాంశాలు గుర్తుంటాయి అంతే. మరి ఇటువంటి మన మైండ్ తోటి మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు విలువైనటువంటి వాక్యం మన యూట్యూబ్లో విన్నా, ఇక్కడ చర్చిలో విన్నా, ఎక్కడ విన్నా సరే మన విలువైనటువంటి వాక్యం మన జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఒక సహాయం కావాలి. ఆ సహాయం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ మనకు సాయం చేస్తాడు. ఇక్కడ కూర్చున్నాయంటే తప్పనిసరిగా ఆయన సాయం చేస్తున్నాడు. మనం ఇక్కడికి వచ్చామంటే దేవుని చిత్తం వల్ల వస్తున్నాం. మనకు ఇంకో సాయం కావాలి. అదేంటంటే పేపరు పెన్ను. పేపరు పెన్ను సాయం ఉండటం వల్ల ఏమవుతుంది? రాసుకుంటాం. రాసుకున్నది మళ్ళీ ఏం చేస్తాం? శ్రద్ధగా మళ్ళీ సమయం ఉన్నప్పుడు ఒక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత తీసి దాన్ని చదువుతాం. చదివినప్పుడు ఏం చేస్తాం? పరిశుద్ధాత్మ దేవుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపించాడు కనుక నేను కొంచెం సాయం చేస్తానని చెప్పి మనం ఆ వాక్యాన్ని ఎక్కడ మనం అప్లై చేయాలి మన జీవితంలోనూ, ఆ వారం అంతట్లో, ఆ దినమంతట్లో మన జీవితంలో ఎక్కడైతే జ్ఞాపకం చేయాలి అక్కడ జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పాపం నుంచి మనల్ని దూరపరిచి లోకం నుంచి వేరుపరిచి ముందుకి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అలవాటు మనం నేర్చుకుంటే అది మనకి చాలా మంచిది. దేవుడు కూడా సంతోషిస్తాడు. ఎందుకంటే పలక పెన్సిల్ లేదంటే బలపం లేకుండా కుర్రాడు 2 చేతుల్లో జోబులో చేతులు పెట్టుకొని ఎల్కేజీ కుర్రాడు క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటే టీచర్ ఏమంటది? దేనికి వచ్చారు? సూపర్వైజ్ చేయడానికి వచ్చారు, చదువుకోవడానికి వచ్చానంటది. పలప బ్యాగ్ చదువుకోవడానికి అన్ని పుస్తకాలన్నీ పెట్టుకొని వస్తే టీచర్ కూడా సంతోషించి నేర్పిస్తుంది, లేదంటే అక్కడే అరుస్తుంది. కాబట్టి మనం కూడా చంటి పిల్లల వల్లే ఆయన సన్నిధిలో ఉన్న మనం ప్రవర్తించినట్లయితే ఆయన సంతోషిస్తాడు. మరి మరి గవర్నర్ లాగా లేదంటే గెజిటెడ్ ఆఫీసర్ లాగా మనం వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం అంటే దేవుడికి ఆయన మనల్ని ఎలా పోషించాడు కనుక ఆయన మనల్ని సృష్టించాడు కనుక పోషిస్తాడు. కాబట్టి మనం ఆయనకు మర్యాద ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. అయితే మనం ముందుకు వెళ్దాం. అయితే ఇందాక చదువుకున్న వాక్యం దానికోసం కొంచెం అయిన మాట్లాడదాము. ఇక్కడ ఈరోజు ఎజికియా కోసం మనం మాట్లాడుకోవాలనుకున్నాం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం చూద్దాం. అతని కోసం 38వ అధ్యాయంలో ఉంది. అది గత వారం మనం ఇంతకుముందు మనం అవకాశం వచ్చినట్టు మాట్లాడుకున్నాము. అయితే ఇందులో జస్ట్ 2-3 వాక్యాలు చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. అతనికి ఎటువంటి ఒక రోగం వచ్చింది, ఆయన ఈ కథ అంతా లైక్ రాజు కోసం ఏ ఒక్క సంవత్సరంలో జరిగింది, ఎప్పుడు జరిగిందండి? 7th సెంచరీ బిఫోర్ క్రైస్ట్, అంటే క్రీస్తు రాకముందు 7వ శతాబ్దంలో జరిగిందని ముందు చెప్పుకున్నాం కదా. ఓకే, ఇక్కడ ఈ రాజు చూసినట్లయితే మరి భయంకరమైన వ్యాధిలో ఉన్నాడు.
వ్యాధులు ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యాధిని చూసి ఆ ఒక మరణ పడక నుంచి బయటికి తీసుకురావాలని ప్రవక్తను పంపించాడు. ప్రవక్త ఏం చేశాడండి, అక్కడికి వచ్చి ఆ ఒక రాజుకి నీకు చనిపోయే సమయం దగ్గరికి వచ్చింది, నీళ్ళని చక్క పెట్టుకో, ఇంకా నీ టైం అయిపోయింది, నువ్వు చనిపోతా అన్నప్పుడు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏం చేశాడు అతను వెంటనే ఆ ఒక ఆస్థానంలో ఉన్నటువంటి ఆ ఒక మంత్రులు లేదంటే అడ్వైజర్లు డాక్టర్లు వాళ్ళందరినీ పక్కకు తోసి ఆ ఒక్కడే భార్య కాని బిడ్డలు కాని తోడి లేకుండా గోడ వైపు తిరిగి, అంటే ఆ లోకం వైపు చూడకుండా ఎవరైతే తీర్పిచ్చారో ఆ దేవుడి వైపు చూసి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఏమైంది, స్వస్థత పొందాడు. స్వస్థత పొందినటువంటి ఈయనకి దేవుడు ఏం చేశాడు, ఆయన చేసినటువంటి ప్రార్థన నచ్చి, గతంలో చేసినటువంటి కార్యాలైన పరిపాలన అంతా నచ్చి ఏం చేశాడండి, ఆయుష్ను పెంచాడు. ఆయుష్ను ప్రార్థనకి జవాబు వచ్చేసింది. ఇక్కడ ప్రార్థన చేశాడు, జవాబు వచ్చేసింది. ఇంకొకటి ఇతనికి బోనస్ కూడా ఇచ్చాడు. మనం నెలంతా పని చేసిన తర్వాత నెలాఖరికి ఏమి ఇస్తారండి, జీతం ఇస్తారు కంపల్సరీ. నెలాఖరికి జీతం ఇచ్చినప్పుడు జీతంతో పాటు కొంచెం ఎక్స్ట్రాగా డబ్బులు ఇస్తే దాన్ని ఏమంటారంటే బోనస్. బోనస్ అంటే మనకి జీతం కన్నా ఎక్కువ సంతోషం అవుతుంది. ఎందుకంటే జీతం అనేది ఎలాగో వచ్చేస్తుంది. నెలాఖరు అయిందంటే 30 రోజులు అటెండెన్స్ పడ్డదంటే జీతం వచ్చేస్తుంది. కానీ బోనస్ అనేటువంటిది చాలా మనల్ని సంతోషపరుస్తుంది. ఈ రాజుకు కూడా దేవుడు బోనస్ ఇచ్చాడు. ఆ బోనస్ ఏంటండి, 38వ అధ్యాయంలో ఉంటుంది చూడండి ఒకసారి. ఇది ఒకటి, అందుకని లాస్ట్ టైం ఈ బోనస్ కోసం సరిగ్గా మాట్లాడలేదు, అది ఒక్కటి చూసి ముందుకెళ్దాం. 38వ అధ్యాయంలో అది కదండి, 8వ వచనం 6వ వచనం నుంచి చదవండి. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తున్నాను, దాంతో పాటు నీ పట్టణమును ఏం చేస్తానన్నాడు, రాజుల యొక్క చేతిలో పడకుండా, శత్రు రాజు చేతిలో పడకుండా నీ రాజ్యమును, నీదొక కుటుంబమును, నీ యొక్క జీవితాన్ని నేను రక్షిస్తానని ఏం చేశాడు దేవుడు, బోనస్ ఇచ్చాడు ఆయనకి. ప్రార్థనకి జవాబు వచ్చింది, ప్రార్థన చేసినందుకు బోనస్ వచ్చింది. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా బోనస్ ఇచ్చాడు సంతోషించి దేవుడు. అది చదువుదాం. ఇది యెహోవా వలన నీకు కలిగిన చూసిన ఆహాజు 8వ వచనం వరకు చదవండి అమ్మా. 6, 7, 8 చదవండి, గట్టిగా చదవండి. ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసెను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. ఆమె ఇక్కడ ఏమైంది, దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, బోనస్ ఇచ్చాడు. ఆ బోనస్ కన్ఫర్మేషన్, అంటే ఇది ఖచ్చితంగా నేను చెప్పింది జరుగుతుంది అన్నట్టుగా ఏం చేశాడు దేవుడు, ఆయన సీల్ వేసాడు. సూచన కూడా చెప్పాడు అది జరుగుతుంది. ఇప్పుడు విన్నాం కదమ్మా, చదివినటువంటి వాక్యం వల్ల మనం తెలుసుకున్నాము. ఆయన కన్ఫర్మ్ చేశాడు. కన్ఫర్మ్ అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఇదే దానికి సూచన అనేసి దేవుడు ఇక్కడ చక్కగా హెజ్కియా రాజుతోటి మాట్లాడాడు. అయితే ఇక్కడ మనం చూసిన కొన్ని విషయాలు చూస్తున్నాం. ఇంత ముందు చెప్పుకున్నాం, హెజ్కియా రాజుని ఎవరు మరి దేవుడిని యొద్దకి ఎవరు నడిపించారు చిన్నప్పటి నుంచి. తండ్రి ఎలాంటి వాడు గుర్తుందమ్మా, తండ్రి భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు. అతనే కాకుండా దేశాన్ని మొత్తం ఏం చేశాడు, విగ్రహారాధనలో నడిపించేశాడు. ఆ యోధ రాజ్యం అంతా కూడా విగ్రహాల్లోనూ బలి అర్పణలోనూ చాలా దేవుడికి దూరముగా అయిష్టంగా ఎరిగిపోయింది. అయితే తల్లి ఎలా నడిపించింది, దేవుడి యొక్క అడుగుజాడలో ధర్మశాస్త్రంలోనూ బిడ్డను పెంచింది. ఈ ఎవరి ఉపదేశాల ద్వారా లేదు ఎవరి జీవితంలో ఎవరు బోధల ద్వారా బాగా ముందుకెళ్ళాడు ఈ హెజ్కియా మహారాజు, తల్లి ఆదేశాలు బట్టి తన ఎదుగుదలని అలాగే దేవుడి వైపును చూస్తూ మరి కొనసాగించి చిన్న వయసులో ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు, ఇంతకుముందు చెప్పుకున్నాం
మరి ఆ వయసులో రాజు అవటం అంటే చాలా బలహీనతలు ఉంటాయి. యవనస్తుడు, యవన బలం ఎటువంటిది? చాలా ఉరకలేసేటువంటి బలం. ఆ వయసులో కూడా రాజు అయినప్పటికీ తన తల్లి ఉపదేశాల నుంచి తొలగిపోకుండా, ధర్మశాస్త్రంకు దూరం ఉండకుండా, దేవునికి దగ్గరగుంటూ తండ్రి నిర్మించినటువంటి ఆలయాలన్నీ కూల్చేసి ఒక తల్లి చెప్పినటువంటి రీతిగా అక్కడ యెరూషలేమును బాగు చేసి మళ్ళీ ఏం చేశాడు? దేవుని యొక్క ఆరాధనకి దగ్గరికి ఇచ్చినట్టు దేవుని ప్రజలందరినీ కూడా నడిపించాడు. ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, ఒక విషయం మీకు బాగా అర్థం అవ్వాలని నేను మళ్ళీ చెప్తున్నాను. తన చిన్న వయసు, ఏ వయసు నుంచి? మేబీ పాలు తాగి విడిచిపెట్టిన దగ్గర నుంచి తల్లి ఉపదేశంలో నడుస్తున్నాడు కదండి. అందరూ ఒప్పుకోవట్లేదు, నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం. అయితే యవన వయసు వచ్చినప్పుడు ఎప్పుడయ్యాడు రాజు? 25 సంవత్సరాల వయసు. అప్పుడు ఏం చేయాలి? యవనస్తుడు కనుక లోకం వైపు ఉండాలి. కానీ ఏం చేశాడు? దేవునిలోనే ఉండి రాజ్యాన్ని నడిపించాడు. అంటే పాలు విడిచిన దగ్గర నుంచి రాజు అయ్యేంత వరకు కూడా దేవుడికి అనుకూలంగా, దేవుడికి నచ్చినట్టుగానే నడుస్తున్నాడు. ఎక్కడ కూడా దేవుడికి విరుద్ధంగా లేడు కనుక రాజ్యంలో మళ్ళీ ఏం చేశాడు? ఒక విగ్రహాన్ని తీసేసి దేవుని యొక్క సేవను మళ్ళీ కొనసాగించేటట్టు, యెహోవా దేవుని పూజించేటట్టు అందరినీ నడిపించాడు. ఇక్కడ వరకు అందరు క్లియర్ అయిపోయింది కదమ్మా. తర్వాత ఈయన ఏం చేశాడు? కొంతకాలం తర్వాత ఎన్నో మరి దేవుడిని మంచి కార్యం చేసి రాజ్యం ముందుకు నడిపించిన తర్వాత, కొన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఏం చేశాడు? అతనికి అనారోగ్యం వచ్చి చనిపోయే స్థితిలోనూ ఏం చేశాడు? మళ్ళీ ప్రార్థన చేశాడు. అంటే అప్పటికి ఇంకా దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. అంటే అర్థమవుతుందమ్మా? అప్పటికి ఇంకా ఎక్కడ ఉన్నాడు? దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏం చేశాడు? దేవుడికి నచ్చినట్టు నడుస్తూనే ఉన్నాడు. ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్ జరిగింది. మనం కూడా చాలా మంది ఏం చేస్తాం అంటే, దేవుడికి నచ్చినట్టే జీవిస్తూ ఉంటాం, దేవుడి సన్నిధిలోనే ఉంటాం. ఈ రాజు ఎజికియా రాజు ఎలాగ పడిపోయాడు? పతనం, అతని యొక్క పతనం ఏ రీతిగా వచ్చింది? తాను చేసినటువంటి తప్పుదముల వల్ల ఆ రాజ్యము, తన బిడ్డలు ఏ రీతిగా దేవుడికి దూరం అయిపోయారు అన్నది మనం ఈ ముందు చూద్దాం. ఓకేనమ్మా? ఎంతవరకు క్లియర్? ఓకే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం 39వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈ 38లోనే చక్కగా ఆయన ఒక పాటను కూడా రచించాడు. 20వ వచనం వరకు కూడా చక్కగా దేవుణ్ణి స్తుతించినట్టు మనం చూస్తున్నాం. 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇంతగా దేవుడి మీద ఆధారపడినటువంటి ఒక రాజు, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుడి నుంచి ఏ రీతిగా దూరం అయిపోయాడు, దూరం అయిపోవడానికి గల కారణం ఏంటి, అది మనం ఇప్పుడు చూద్దాం. 39వ అధ్యాయము 1వ వచనం చదువుతారు. ఆ కాలమందు బబులోను రాజును జలదాను కుమారుడునైన మెరోదల్పకవాదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని వద్దకు పంపగా, చాలు. ఆ రోజుల్లో మరి ఎజికియా మహారాజు స్వస్థత పొందినట్టు, అంటే ఆయన అనారోగ్యంగా ఉన్నట్టు ఏం చేశాడు? చుట్టుపక్కల ప్రాంతాలు లేదంటే చుట్టుపక్కల దేశాలందరికీ తెలుసు అతను మరణ పడకలో ఉన్నాడని. అయితే ఆయన స్వస్థత పొందిన తర్వాత ఏం చేశాడంటే, ఆ పక్కన ఉన్నటువంటి బబులోను రాజు, బబులోను దేశం ఎటువంటిది? బబులోను అనగా మన అందరికీ తెలుసు. బబులోను అనగా ఏంటండి? బబులోను దేనికి సాదృశ్యం? దేవునికి దూరం, పాపానికి మనం చూస్తూ ఉంటాం. ఆనాడు బబులోను దేశం అంటే, ఈనాడు ఆ దేశం పేరు ఏం పేరు తెలుసమ్మా అందరికి? ఇరాక్ ని బబులోన్ అని. అప్పట్లో బబులోన్ ఉండేవాడు, ఇప్పుడు ఇరాక్ ఎక్కడ ఉంది? కువైట్ కి సరిహద్దులో ఉంటది. కువైట్, ఇరాక్, ఆ దూరం వెళ్తే ఇరాన్ కొంచెం దూరంగా ఉంటది. కానీ కువైట్, ఇరాక్ మధ్యలో చాలా కిలోమీటర్లు ఫెన్స్ వేసి ఉంటుంది. ఎందుకంటే నేను ఆ బోర్డర్ లో తిరుగుతూ ఉంటాను డ్యూటీ పని మీద. సో అది చూస్తూ ఉంటాను. సో ఈ బబులోన్ అనేటువంటి రాజ్యము దేవునికి విరుద్ధంగా ఉండేటువంటి రాజ్యం. అయితే ఇజ్రాయెల్ దేశం అంతా కూడా 2 రాజ్యాలుగా విడబడి ఉన్నాయి. ఒకటి ఇజ్రాయేల్ రాజ్యం, ఇంకోటి యూదా రాజ్యముగా.
ఈయన ఏ దేశానికి రాజు? యూదా రాజ్యానికి రాజు. ఓకే, ఇక్కడ ఈయనకి స్వస్థత వచ్చిన తర్వాత ఎవరు వచ్చారు కానుకలు తీసుకొని? బబులోను దేశం నుంచి. బబులోను రాజు రాలేదు, ఇక్కడ బబులోను దేశం నుంచి రాజు రాలేదు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమైనటువంటి గెస్టులు పంపించాడు. లైక్ అంబాసిడర్ అందాం. మనకి దేశంలో మనకి ఎవరికైనా మనకి ఏదైనా ఆపద వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? భారతీయ ఒక ఇండియన్ ఎంబసీకి వెళ్తాం. ఇండియన్ ఎంబసీలో ఆయన ఉన్నటువంటి అంబాసిడర్ మనకి ప్రధానమంత్రి మోడీ లాగా. అదేనమ్మా, ఆ మోడీ అనే మన ముఖ్యమంత్రి సారీ ప్రధానమంత్రి గారు ఇక్కడ ఉండరు, ఆయన కార్యాలయం ఇక్కడ ఉండదు. ఆయన ఒక ఆఫీస్ స్టాఫ్ ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్నటువంటి దేశంలో మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఇది మనకి తెలిసిందే. అయితే ఈ రాజు ఏం చేశారంటే ఒక ఆస్థానంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు అనుకుందాం, మంత్రులు పంపించారు. విఐపీస్ వీళ్ళు వచ్చి ఏం చేశారంటే రాజును చూడటానికి వచ్చినప్పుడు, ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి మొదటి వచనం చదవండి. ఆ కాలమందు బబులోను రాజును, జాగ్రత్తగా వినండి అమ్మ, మళ్ళీ చదివిస్తున్నాను. ఆ కాలమందు బబులోను రాజును జలదాను కుమారుడునైన మెరోదల్పదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని పత్రికలను కానుకలు కాదు, అక్కడ కానుక, పత్రికలను కానుక. పత్రికలు అనగా ఇక్కడ మేబీ బెస్ట్ విషెస్ తెలిపేటువంటి ఉత్తరాలు. ఓకే, పత్రికలు అనగా మంచి ఉత్తరాలు రాసి నువ్వు బాగుపడ్డావు, స్వస్థత నుంచి బయటకు వచ్చావు, మరి నీ దేవుడు నేను బాగు చేయడం ఏవో రాసి చక్కగా గ్రీటింగ్స్ తెలియజేశాడు. బాగున్నావా, ఇప్పుడు ఆరోగ్యం బాగుందా, మందులు వేసుకున్నా, టాబ్లెట్లు వేసుకుని అన్నట్టుగా ఉత్తరాలు రాసి పంపించాడు. దాని తర్వాత ఒక్క కానుక పంపించినాడు. సాధారణంగా గిఫ్ట్స్ అని రాస్తారు, లేదంటే కానుకలను. కానీ ఇక్కడ ఒక్క కానుక మరి ఏం పంపించాడు అన్నది, దానికోసం నేను దాదాపు ఒక 3 రోజులు ప్రయత్నం చేశాను. ఆ కానుక ఏంటనేది తెలుసుకుందానండి మిగతా బుక్స్ అని చదవడానికి ఇంటర్నెట్ లో. దానికోసం నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు. అయితే ఈ యొక్క పంపించినటువంటి వ్యక్తి నెబుకద్నెజర్ రాజు అయినటువంటి నెబుకద్నెజరు అతని సక్సెసర్, అంటే లైక్ అతని కొడుకు యొక్క కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరమ్మా? నెబుకద్నెజర్ ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రాజు కుమారుడు అని రాసి పెట్టుంది. ఓకే, అతని పేరుకి అర్థం ఏంటంటే యుద్ధము, మరణము, మరి బలి అర్పణ, స్లాటర్. అంటే వీళ్ళు ఒక రాజు ఒక బబులోను దేశంలో ఉన్నటువంటి ఒక విగ్రహాలు పేరు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి అతను. సాధారణంగా మనకు కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం చాలా మంది స్నేహితుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాం. చాలా మంది మనం చూస్తూ ఉంటారు, పలకరిస్తారు, పరామర్శిస్తారు, అన్ని చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఆత్మీయులు వస్తారు, పరిశుద్ధులు, లేదంటే దేవుని యొక్క బిడ్డలు వస్తారు. కొంతమంది లోకస్తులు కూడా వస్తారు. లోకస్తులు వచ్చినప్పుడు వాళ్ళు పరామర్శించటం, లేదంటే వాళ్ళు పలకరించటం వేరే రకంగా ఉంటది, లోకరీతిగా ఉంటది. కానీ దేవుని బిడ్డలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దేవుని గణపరుస్తాడు, దేవుని స్వస్థపరిచాడు, దేవుని జ్ఞాపకం చేసుకుంటారు, అతను స్తుతించడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. మరి వీళ్ళు అన్య దేశం నుంచి వచ్చినటువంటి రాజులు. అప్పటికి ఈ దేశం ఎవరిదో, ఈ యూదా రాజ్యం అంతా కూడా చాలా అంత గందరగోళం కాదు. కాకపోతే వీళ్ళు యూదా రాజు వేరొక దేశం ఉన్నటువంటి రాజు మీద ఆనుకోవాలి అని ముందు చూపుతూ ఉన్నాడనమాట. సాధారణంగా 2 దేశాలు రాజులు కలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మొన్నటి వరకు ట్రంప్ అని కలిశారు. ట్రంప్ అని కలిసినప్పుడు మరి ట్యాక్సెస్ కోసం, అంటే పన్నులు ఎక్కువ వేయాలని అమెరికా భావించినప్పుడు వెంటనే మన దేశ ప్రధానమంత్రి ఏం చేశాడు, రష్యా ప్రధానమంత్రి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి చైనా ప్రెసిడెంట్ తోటి కలిసి వీళ్ళు కొన్ని ఒప్పందాలు చేసుకుంటా ఉంటారు. ఈ రకంగా వీళ్ళు ఎలాగో వచ్చారు కదా అంబాసిడర్స్ మరి బబులోన్ దేశం నుంచి, మనం కూడా కొన్ని ఒప్పందాలు చేసుకుందాము అని ఏం చేశారో కొన్ని అనే ఆలోచనలో కొన్ని పొరపాట్లు చేశాడు ఈ రాజు. ఆ పొరపాట్లు ఏంటనేది మనం చూద్దాం. హిజ్కియా దూతలు వచ్చిన మాటను విని లోపలికి రప్పించి
రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థముల గల పొట్టును వెండి బంగారములను గంధక వర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములను ఉన్న సమస్తమును వారికి చూపించెను. దేవుని స్తోత్రం. ఏమీ లేదు, మిగిలిపోయింది మొత్తం అంతా. ఏమీ లేకుండా అన్ని చూపించాడు రాజు. చూపించడానికి గల కారణం ఏంటి? ఎందుకు చూపించవలసి వచ్చింది? వచ్చినటువంటిది రాజు కాదు, ముందే చెప్పుకున్నాం. వచ్చినటువంటి వాళ్ళు ఎవరో బబులోను దేశం నుంచి బబులోను రాజు రాలేదు. మరి ఎవరిని పంపించారు? ఆ రాజ్యంలో ఉన్నటువంటి కొంచెం మంది మంత్రులు వచ్చారు. మరి మంత్రులకు చూపించవలసిన అవసరం వచ్చింది? చెప్పాల మీరు కూడా మాట్లాడారు. నేను ఎక్కువ ప్రసంగం చేస్తే ప్రశ్నలు అడుగుతాను, ఎందుకంటే మీరు కొంచెం మెలకుగా ఉంటారని. ఎందుకు చూపించవలసి వచ్చింది? సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, నేను ఇంతకుముందు ఒక చోట పనిచేసినప్పుడు ఒక ఫిలిపిని నాతో పాటు పని చేసేవాడు. అతని ఇంటికి వేరే వాళ్ళ ఇంటికి గెస్ట్గా వెళ్ళేవాడు అంట. వీకెండ్స్ వాళ్ళిద్దరు కలిపి, 2 కుటుంబాలు కలిపి పార్టీ చేసుకుండి. వాళ్ళు వచ్చినప్పుడు ఆ టేబుల్ పైన మ్యాక్బుక్, యాపిల్ ల్యాప్టాప్, యాపిల్ ఫోను, కెనాన్ కెమెరా, మరి బాగా ఎక్కువ ఖరీదైన కెమెరా, మరి మెడలోనేమో 2-3 గొలుసులు, మరి ఉంగరాలు అన్ని పెట్టుకొని, ఆ ఆవిడేమో మంచి మంచి ఖరీదైనటువంటి వస్తువులన్నీ హాల్లోనే పెట్టేసి చూపించి, మరి వాళ్ళకి ఖరీదైన భోజనం పెట్టి అన్ని చేసినాడు. వీళ్ళ మామూలుగా సాధారణంగా వెళ్ళేవారంటారు. అవి చూసినప్పుడు వీటి కోసం చెప్తా ఉండేవాడంట, ఇదంత కాస్ట్, ఇదంత రేటు, ఇదంత రేట్ అని. వాళ్ళకి చాలా సిక్కేసిందంట. ఎందుకంటే వీళ్ళు నార్మల్గా వెళ్ళారు, కానీ వాళ్ళు అక్కడ ఎలా ప్రిపేర్ అయి ఉన్నారు, చాలా దారుణంగా ప్రిపేర్ అయి ఉన్నారు. అరే మనం వేసుకెళ్ళిన షూస్ కూడా మంచి షూస్ కాదే అని చెప్పేసి చాలా బాధపడి ఒక రోజు చాలా సంవత్సరాల క్రితం చెప్పాడు. కొంతమంది ఇదే చేస్తూ ఉంటాం. మనకున్నటువంటి మంచి ఆభరణాలు, లేదంటే మనకున్నటువంటి ఏదో ఒకటి ఇతరులకు చూపించుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. చూపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మన వైపున ఆకర్షించబడతారు. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రైడ్, తెలుగులో గర్వం, డంబం, గర్వం. ఈ గర్వం వలన ఈ రాజు ఏ రీతిగా నాశనం అయిపోయాడు అనే విషయం మనం ముందుకెళ్ళి చూద్దాం. మనం ముందుగా చెప్పుకున్నాం, ఆ రాజు అంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, చాలా జ్ఞానం. ముందుగానే మనం చిన్నప్పటి నుంచి ఇంట్రడక్షన్ లోనే చెప్పాను, పాలు విడిచిన దగ్గర నుంచి దేవుడితోటే ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఒక్క క్షణంలో గర్వానికి ఎలాగ లోనైపోయాడు. మనం అనుకుంటా గర్వం మనకి సాధారణంగా పెద్ద విషయం అనుకోము. గర్వం ఎన్ని రకాల గర్వాలు, ఒక్కొక్క విషయం చెప్పాలి నాకు తొందరగా. గర్వం మీకు తెలిసినటువంటిది ఏ రీతిగా గర్వం మనం అనుకుంటాం చెప్పండి అమ్మా, అందరు చెప్పాలి. మనకు ముందుగానే తెలుసు ఏదైనా విషయం అనుకోవటం కూడా ఒక రకమైనటువంటి గర్వం. ఇది మీరు గ్రహించారు కదా. ఏదైనా విషయం చెప్తున్నారు, జెరూసలేం వచ్చి ఒక విషయం చెప్తుంది, ఇది నాకు ముందే తెలుసు అనుకోవటం ఒక రకమైనటువంటి గర్వం. ఇది క్రైస్తవులుగా మనం ఇది అలవాటు జీవితంలో, వాడిక జీవితంలో గ్రహించాం. ఇది ఒక రకమైన గర్వం. రెండోది, ఎవరైనా సహాయం అడగాలనుకోండి, కష్టంలో ఉన్నాం, సహాయం అడగాలంటే మనకి ఇష్టం ఉండదు, అదొక రకమైనటువంటి గర్వం. అది పాపం. పరిశుద్ధ గ్రంథం వీటిని చాలా భయంకరంగా చూస్తుంది. ఒక రాజు తన దేశాన్ని ఏ రీతిగా నష్టపోయాడు, లేదా తన కుటుంబాలు, తన బిడ్డలు ఏమయ్యారు, ముందు చెప్పుకుందాం. బిడ్డలు ఏమయ్యారు, రాజు ఏమైంది, రాజు ఏమైపోయాడు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ఆ ఒక మోషే ధర్మశాస్త్రం కోసం, లేకపోతే ఈ ఇజ్రాయెల్ ప్రజలు దావీదు మహారాజు కోసం, ఈ రాజుల కోసం నేర్చుకున్నటువంటి ప్రతిదీ ఏమైపోయిందో ఒక్క నిమిషంలోనూ మనం ఇప్పుడు గ్రహించాలి. ప్రతిదీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకునేది పరిశుద్ధాత్మ దేవుడు మనకి చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇది మనం ఎప్పుడు కూడా పాపం అని అసలు ఇది ఇంత డీప్గా నేను దీన్ని ఈ సబ్జెక్ట్ కోసం చదువుతున్నా నాకే నేను అనుకోలేదు. ఇవి కూడా పాపమేనా, ఇవి కూడా దేవుని దృష్టిలో అంత తప్పేనా, పెద్ద తప్పేనా నాకు అనిపించలేదు. ఒకటి, ఎవరైనా సహాయం అడగాలంటే మనము ఇష్టపడం, దాన్ని ఏమంటారు, గర్వం. ఓకే, ఇంకా చెప్పండి. మన కోసం మనమే మాట్లాడుకోవటం. నేను పాయింట్లు అడుగుతున్నాను, బైబిల్ అయితే తర్వాత చదువు.
మీకు తెలిసినటువంటి గర్వం అనేటువంటి విషయాలు కొన్ని మీరు చెప్పండి, నేను కొన్ని చెప్తాను. ఎందుకంటే చాలా ఉన్నాయి. ఇవి తప్పనిసరిగా మనం ఈరోజు తెలుసుకోవాలి. ఏది గర్వమో, ఏ రకమైన ప్రవర్తన గర్వం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రాజు కోసం మనం నేర్చుకుంటే ఈ రోజు గర్వం వల్ల ఎలా నష్టపోయాడు అనేది నేర్చుకుంటాం. ముందుగా మనం ఏం చెప్పుకున్నాం? మనకు అన్ని తెలుసు అనుకోవడం ఒక రకమైన గర్వం. ఎవరిని సహాయం అడగకపోవడం గర్వం. మన కోసం మనమే ఎక్కువగా చెప్పుకుంటాం. చూడండి, నేను వెళ్ళాను, ఇది చేశాను, అది చేశాను, చాలా బాగా నచ్చింది వాళ్ళకి, మా మేడం మెచ్చుకుంది, అదొక రకమైనటువంటి గర్వం. ఇంకా నీ కోసం నువ్వే ఎక్కువగా బెటర్గా, అందరికన్నా నేను బాగా మంచిగా బట్టలు వేసుకొని నగలు వేసుకున్నాను, మంచి చీర మంచి ఇది కట్టుకున్నాను, అది చేసుకుని ఇది చేసుకున్నాను, అందరికన్నా క్లాస్లో ఉంటాను, టాప్గా ఉంటాను అనుకోవడం అది మహా భయంకరమైన గర్వం. అర్థమవుతుందమ్మా? ఇది గర్వం. ఇంకొకటి చెప్పండి, ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు దాన్ని మనం పక్కకి చూపెడతాం, పెడతాం. ఒక సలహాని మనం అంగీకరించాం, ఇగ్నోరెన్స్. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనం దాన్ని వినం, అది రకమైనటువంటి గర్వం. అంటే మన చర్చిలోనే కాదు, మన అధికారుల దగ్గర కూడా, మనం చేసే ఉద్యోగస్తుల దగ్గర కూడా, మన యొక్క స్పాన్సర్ దగ్గర ఎవరైనా వాళ్ళు ఇప్పుడు మేడం ఒక విషయం చెప్తారు, నాకు తెలుసులే ఎలా శుభ్రం చేయాలి, నాకు తెలుసులే ఎలా ఉండాలి, అదొక రకమైన గర్వం. దేవుడిని ఇష్టపడ్డాడు, మన డాడీ ఇష్టపడ్డు ఇటువంటి విషయాలు. ఇంకా చెప్పాలి, మనం దేనికైనా ఒకరు అధికారం కింద లోబడి ఉండటం మనకి ఇష్టం ఉండదు, అది ఒక రకమైనటువంటి గర్వం. ఒక అధికారం అంటే ఎవరు? భర్త ఉన్నాడు, భర్త అధికారం కింద మనం ఉండడానికి మనం ఇష్టపడం. మా వాక్యమే చెప్తుంది ఎవరు అధికారంలో ఉండాలి, లేదా ఏ ఒక ఆర్డర్ చెప్పింది, ఎవరు ఏ రకంగా ఉండాలి. మన పిల్లలు తల్లిదండ్రుల మాట వినడానికి ఇష్టపడరు, అది ఒక రకమైన గర్వం. అది చాలా సులువుగా అనుకోరు, ఎందుకంటే మనం ఎంత చెప్పినా ఫోన్లోనూ వాళ్ళు ఎదిరిస్తూ ఉంటారు, దానికి మనం ఏం చేయలేం, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, అది ఒక రకమైనటువంటి గర్వం. ఇంకా ఎవరి కోసమైనా సరే మనం చెడుగా మాట్లాడుకోవటం, లేదంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేటువంటిది గర్వం. వారిని ఏ రకంగా తక్కువ చేసి మాట్లాడతాం చూడండి, అదొక రకమైనటువంటి గర్వం. మన పేరే పైన ఉండాలి, లేదంటే మనకి మంచి సీట్ వేయాలి, లేదంటే నలుగురిలో వెళ్ళినప్పుడు నా పేరు ఎక్కువ ఉండాలి, నా పేరు కోసం ఎక్కువ మాట్లాడుకోవాలనుకోవటం ఒక రకమైన గర్వం. ఇంకా చాలా ఉన్నాయి గర్వం కోసం చెప్పాలంటే. అయితే మనం జీవితంలో మనం చేసే ప్రతి పని మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే, ఆలోచించినట్లయితే చాలా విషయాల్లో మనం పడిపోతాం. ప్రతిరోజు మనకి పాపం అంటే వ్యభిచారం చేయటం, నరహత్య చేయటం, లేదా ఒకరిని పొడి చేసి రావటం, ఇవి మాత్రమే కాదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం చాలా క్లియర్గా చెప్తుంది, గర్వం అనేటువంటిది కూడా ఒక భయంకరమైనటువంటి పాపం. హిజ్కియా మహారాజు మనకన్నా నీతిమంతుడు. ఎందుకంటే తండ్రి కట్టించినటువంటి విగ్రహాలను, గుడులు అన్నీ కూల్చివేసాడు. కూల్చివేసి అరే ఇదంతా తప్పు, మన దేవుడు యెహోవా దేవుడు అని మళ్ళీ గుడిని యెరూషలేమును మళ్ళీ కట్టించి దాన్ని బాగు చేయించి ప్రజలందరినీ కూడా యెహోవా దేవుని పూజించేటట్టు నడిపించినటువంటి ఆ రాజే ఒకానొక సమయంలో ఈ గర్వం అనేటువంటి అధికారం కింద బానిసైపోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మనతోటి యెహోవా దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతాడు. మరి ఎవరికి ఈ వాక్యం దేవుడు బోధించాలి? నాకు, మీకు, మనకి ఎవరికి అవసరం నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లియర్గా వేలి చూపించి మనతో మాట్లాడుతున్నాడు. మామూలుగా మాట్లాడతలేదు, వేలు చూపించి మనతోటి మాట్లాడుతున్నాడు. గర్వం అనేది మనకి చాలా హానికరం చేస్తుంది, ఆత్మీయ జీవితాన్ని ఎదగనివ్వదు. నేను అని అనుకున్న ఇంగ్లీష్లో తెలుగులో నేను, ఆ పదం ఎక్కడ వాడినా సరే మనం దేవునికి దూరం వెళ్ళిపోతున్నాం. మనకి దేవుడు గతంలో ఎన్నో ప్రార్థనలు మనం ఒంటరిగా గోడ వైపు తిరిగి ప్రార్థన చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి మన జీవితంలో. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ప్రార్థన చేసి అక్కడి నుంచి
మనం ఎన్నో ఆశీర్వాదాలు తెచ్చుకున్నాం. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఒక ఏటీఎం మిషన్ లా చూడకూడదు. కార్డు పట్టుకుని వెళ్తున్నాం, డబ్బులు అవసరం లేదు, దాంట్లో పెడతాం తీయటం, మార్కెట్కి వెళ్తాం, డబ్బులు ఇవ్వనవసరం లేదు, కార్డు చూపిస్తే ఏటీఎం కార్డు అన్ని వచ్చేస్తాయి. దేవుణ్ణి మనం అందరం కూడా ఎలా వాడుతూ నేర్చుకున్నాం అంటే ఒక ఏటీఎం కార్డులో, ఏటీఎం మిషన్ లో వాడుతున్నాం. మనం ప్రార్థన ఒక కార్డు, ఈ దేవుడు ఒక ఏటీఎం మిషన్. దేవుడు ఎలా అయిపోయాడండి? ఏటీఎం మిషన్. ఎనీ టైం నువ్వు ఏదన్నా అడుగు, ఎప్పుడు ఏది అడిగినా ఇచ్చేస్తాడు. దేవుడు ఇచ్చేవాడే, ఆయన పని ఇవ్వడం వరకే. నా పని నేను ఏదన్నా బ్యాగ్లో వేసుకుంటాను, గర్వం వేసుకుంటాను, వ్యభిచారం వేసుకుంటాను, పాపం వేసుకుంటాను, అబద్ధం వేసుకుంటాను, అన్ని బ్యాగ్లో వేసుకొని మనం మోసుకొని రోజు మన జీవితాన్ని మనం కొనసాగుతున్నాం. కానీ దేవుడు ఈరోజు మనతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు గర్వం కోసం. నేను నా భార్య చెప్పాను, అడిగింది నిన్న ఎక్కువగా ఇంట్లో కూర్చొని వాక్యం మొన్నటి నుంచి 2 రోజులు ప్రిపేర్ అవుతుంటే తెలుగులో వాక్యం ఆడియో మెసేజ్ వింటున్నా. ఏడు మళ్ళీ నువ్వు ఎజ్కియా కోసం మాట్లాడుతున్నారు మీరు అని. అది ఆల్రెడీ చెప్పేసి కదా, వేరే చెప్పాను. దాదాపు 3 వారాలు వెలిసిన నా షెడ్యూల్ వేసిన దగ్గర నుంచి నేను ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి ఇంతవరకు నేను ప్రకటన గ్రంథంలో నుంచి ఈ ఒక్క వాక్యం ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు నా అనుభవంలోను ప్రకటన గ్రంథం కోసం ఎప్పుడు నేను ప్రసంగం చేయలేదు. అక్కడ వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, ఆ ఒక్క వాక్యం వాడుతాను అక్కడ. నాకు ప్రకటన గ్రంథం అంటే చాలా భయము. ఎందుకంటే అది అంటే చదవకూడదని కాదు, దానికోసం మాట్లాడే మనము అది చాలా సూటుగా చెప్తాం. ఈసారి ఎలాగైనా అది చెప్పాలని పరిశుద్ధాత్మదేవుడు 3 వారాల నుంచి అడి తిప్పెడి మళ్ళీ ఎజ్కియా కోసం మాట్లాడేటట్టు 4 రోజుల నుంచి ఈ వాక్యం ప్రిపేర్. మరి ఇది నేను చెప్పాలనుకున్నది కాదు, నేను చెప్పాలనుకున్నది వేరే. ఆల్రెడీ కొంచెం వాక్యం ప్రిపేర్ అయ్యాను, కానీ దేవుడు మనకు ప్రత్యేకంగా ఏదో చెప్పాలని ఆశపడుతున్నాడు. కాబట్టి సహోదరులారా, తప్పనిసరిగా మనం సరి చేసుకుందాం. ఈరోజు సరి చేసుకొని ఎక్కడైతే పడిపోయామో మనం చూసుకుందాం. దేవుడిని ఎల్లప్పుడూ కూడా మనం ఒక ఏటీఎం మిషన్లా కాకుండానే దేవునికి ఇష్టమైన బిడ్డలా ఉండటం మనం నేర్చుకుందాం. మొట్టమొదటి పాపం ఎక్కడ జరిగింది అండి? మొట్టమొదటి పాపం ఎక్కడ జరిగింది? వినిపిస్తలేదు. మొట్టమొదటి పాపం జరిగింది ఏదైనా తోటలో కాదు. మొట్టమొదటి పాపం జరిగింది పరలోకంలో. అక్కడ ఏ రకమైన పాపం జరిగింది? అక్కడ గర్వం. ఆ లూసిఫర్ ఉన్నటువంటి, మనం ఇందాక చదువుకున్నాం, యెషయా గ్రంథం నుంచి చదువుకున్నాం, అతనికి ఎంతో అందమైన బిరుదులు ఇచ్చాడు దేవుడు, ఎంతో ఉన్నతమైన పదవిని ఇచ్చాడు, తేజో నక్షత్రం ఆయన. అక్కడ ఉన్నటువంటి క్వాయిర్కి మన వినయ్ ఎలా నడిపిస్తూ ఉంటాడు, మన కిషోర్ గారు వీళ్ళందరూ ఎలా నడిపిస్తారు. క్వాయిర్ మెంబర్ అక్కడ చిన్న మంది కాదు, సైన్యము, పరలోక సైన్యానికి అధిపతి అయిన దేవుని తర్వాత మంచి దేవదత్త స్థానం ఇచ్చాడు. లూసిఫర్కి ఇచ్చినటువంటి ఆ భోగమే లేదా ఆ ఒక అర్హత దేవుడు మనకు కూడా ఈ లోకంలో ఇచ్చాడు. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, అయితే కొంతమంది ఆయన సన్నిధిలోకి వస్తున్నారు, కొంతమంది ఆయన సన్నిధిలోకి వస్తున్నారు. కొన్ని కోట్ల మంది దేవదూతలు ఉన్నారు పరలోకంలో, కానీ ఒక్క దేవదూతకే లీడర్ గా అపాయింట్ చేశాడు దేవుడు. అర్థమవుతుందండి? కొన్ని కోట్ల మంది లోకంలో ఉంటే మరియమ్మ మాత్రం ఇక్కడ ఎందుకుంది? మన కిరణ్ బ్రదర్ ఇక్కడ ఎందుకున్నారు? కొన్ని కోట్ల మంది దేవదూతలు అంటే ఒక్క లూసిఫర్ మాత్రం అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే దేవుడు మనం ప్రేమించాడు, మనం పిలుచుకున్నాడు. అయితే వచ్చినటువంటి ఈ లూసిఫర్ ఏం చేసింది? గర్వం వల్ల అక్కడి నుంచి ఎక్కడ తోసాడు దేవుడు? అగాధంలోకి. ఆయన గమ్యస్థానం ఎక్కడ? సాతానుడు యొక్క గమ్యస్థానం ఎక్కడ? అగాధం, నరకంలో ఉంటాడు ఎప్పుడు. అంత మంచి స్థానం ఇచ్చిన మనకి
కొన్ని కోట్ల మంది, ఎన్నో రకాల మతాలు లేదంటే ఒక విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళందరికంటే శ్రేష్టమైనటువంటి జనంగా మనల్ని దేవుడు పిలిచి ఇక్కడ పెట్టాడు. వినకపోతే మనం కూడా ఎక్కడికి వెళ్తాం? లూసిఫర్కి ఏ పనిష్మెంట్ ఇచ్చాడు? అక్కడి నుంచి దేవుడు తోస్తే ఎక్కడ పడ్డాడు? మనల్ని కూడా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆయన మాట వినకుండా గర్వంతో మనం ఉంటే ఎక్కడికి వెళ్తాం? తప్పనిసరి. ఎప్పుడు కూడా గర్వం అనేటువంటి మాట మన ముందుకు వెళ్తుందా? నేను అనేటువంటి మాట ముందుకు వచ్చినప్పుడల్లా మనం ఎప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? లూసిఫర్. సాధారణ మనం జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే ఆయన దండంటే మనం దంతాడు దేవుడు. తప్పనిసరిగా శిక్ష అనేటువంటిది తప్పనిసరిగా. అయితే మనం చూసినట్లయితే దేవునితో పాటు ఇద్దరు దొంగలు కూడా ఎక్కడున్నారండి? సిలువ పక్కన ఉన్నారు. ఇద్దరున్నారు. మధ్యలో యేసు ప్రభు, ఆ పక్కన ఒక దొంగ, ఈ పక్కన ఒక దొంగ. సిలువ ఎందుకు వేశారు వాళ్ళకి? సిలువ ఎందుకు వేశారు వాళ్ళ ముగ్గురికి? యేసు ప్రభు కంటే మనందరి పాపముల కోసం ఆయన అక్కడ ఉన్నారు. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి సిలువ ఎందుకు వేశారు? మరి యేసు ప్రభు వారికి సిలువ వేశారంటే ఆయన ఎంత భయంకరమైనటువంటి పాపం మనంతా మోసుకెళ్తున్నారో మన అందరికీ తెలుసు. ఆయన ఏ పాపం చేత ఆయన అప్పగింపబడ్డారో ఆయన మనందరికీ తెలుసు. మరి ఆ పక్కన ఉన్నటువంటి కుడివైపుని ఎడవైపున ఉన్నటువంటి దొంగలు ఎందుకు సిలువ వేశారు? దొంగలు వాళ్ళు భయంకరమైనటువంటి పాపం చేశారు. ఒక దొంగతనం చాలా చేసుంటారు నాకు తెలిసి. నరహంతకం, నరులు మరి చంపటం, పాపం చేయటం, అది ఇది, మరి గూఢచారులు, వేరే దేశానికి మరి సమాచారం అందించే వాళ్ళు ఎవరు మనకు తెలియదు. కానీ భయంకరమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి రీతిగా, ప్రజలకు సంబంధించిన రీతిగా భయంకరమైన పాపం చేశారు కనుక అక్కడ సిలువ వేశారు. అయితే ఒకరు ఏం చేశారు? గర్వంతో దేవుడిని ప్రశ్నించాడు. మనం ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకుందాం. యేసు ప్రభుతో పాటు మనం కూడా ఆ పక్కన ఉన్నట్లయితే ఏ రీతిగా మనం ఉంటాం? ఆ పక్క ఇంకొక దొంగ అయితే ఆ పక్కన ఉండేటువంటి దొంగ అతను బాప్టిజం తీసుకున్నాడా? అతనికి బాప్టిజం లేదు. బల్లారాధన పాల్గొనలేదు. ఇంకా చర్చ్లో అతనికి మెంబర్షిప్ ఉందా? లేదు. మరి భాషలు మాట్లాడతాడా? పరిశుద్ధాత్మ వచ్చిన భాషలు మాట్లాడతాడా? పోనీ ఏమైనా విదేశాలకు వెళ్ళి మిషన్ ట్రిప్ అంటే మరి దేవుని సేవకులు వెళ్తుంటారు. అటువంటి ట్రిప్ ఏదైనా వేసాడైనా? అటువంటి ట్రిప్ ఏమైనా వేసాడా? పోనీ ఇక్కడ మనకి సంఘంలో చూసినట్టే చాలా మంది వాలంటీర్స్ ఉంటారు. వాలంటీర్స్ మా తల్లి ఉన్నారు, ఇక్కడ మరియమ్మ గారు ఉన్నారు, మరి మన బ్రదర్ ఉన్నారు, ప్రవీణ్ ఉన్నాడు. వీరు చేసేటువంటి సేవలు, వీరు ఏ రకమైనటువంటి సేవలు సంఘానికి అందిస్తున్నా ఆ రకమైన సేవలు ఏమన్నా మరి వాళ్ళ చర్చిలో చేసి ఉంటాడా? చెప్పాలి. మీరు చెప్పకపోతే ఆయన చేశాడేమో నేను అనుకుంటున్నాను. లేదు, చేయలేదు. మరి ఏమన్నా సంఘానికి అవసరమైనప్పుడు ఏదైనా గిఫ్ట్లు కానీ లేదంటే మరి కానుకలు కానీ అటువంటి ఏమైనా ఇచ్చాడా? సంఘంలో కొన్ని రకాలైనటువంటి బట్టలు వేసుకొని వస్తాం. మరి జీన్స్ ప్యాంట్లు అవి ఇవి కూడా బయట ఉన్నట్టు ఉండవు. అటువంటి బట్టలు ఏమి వేసుకోలేదు. అతను మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయలేదు. కన్నీటి ప్రార్థన అతనికి లేదు. పాపులు ప్రార్థన మనం చూసినట్లయితే క్యాథలిక్ చర్చిలో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లోకి వెళ్ళి మనం పాపం చెప్తే ఆ పాస్టర్ గారు క్షమించమని చెప్తారు ఆ ఫాదర్. అటువంటి ప్రార్థన అతను చేయలేదు. అపోస్తల విశ్వాసం అయినా చెప్పలేదు. అలా చాలా చెప్పలేదు. కానీ ఒక్క క్షణం ఆయన నమ్మాడు. ఒక్క క్షణం ఆయన ఏం చేశాడు? నమ్మాడు. అతను థియాలజీ చేయలేదు. హాస్టల్ చేసేటువంటి కోర్సు సంఘ పెద్ద కాదు. మనకులా ఏ రకంగా కూడా దేవునికి సేవ చేయలేదు. మరి ఎలాగా ఆ క్షణం అందే దేవుడు దానికి వాగ్దానం చేశాడు. ఎందుకంటే తనలో ఒక గర్వం. అక్కడ ఇద్దరు చూస్తున్నాం. ఒక వ్యక్తి ఏ రకంగా ఉన్నాడు? గర్వంతో ఉండి దేవుడిని ప్రశ్నించాడు, లేదా దేవుడి మాటని ధిక్కరించాడు. అతను క్రీస్తుని నమ్మలేదు. ఇంకొక వ్యక్తి తన గర్వం లేదు కనుక ఆ క్షణం ఏం చేశాడు? పరలోకంలో
స్థానం సంపాదించుకున్నాడు. గర్వం అనేటువంటిది చాలా పాపం, భయంకరం కూడా. చాలా పాపము, భయంకరం కూడా. కాబట్టి ప్రియ సంగమా, దేవుడు మనతో ఈరోజు చక్కగా మాట్లాడుతున్నాడు. గర్వం అనేది దేవుడికి అసలు ఇష్టం ఉండదు. యాకోబు గ్రంథం 4:6 చూద్దాం. యాకోబు 4:6 ఎవరైనా చదవండి. యాకోబు పత్రిక గ్రంథం 4:6 వచనం చదువుతారు. మరి గట్టి చదవండి, ఒకరు చదవండి అమ్మా. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెబుతున్నది. దేవుడు అస్సలకి ఇష్టపడినటువంటి అహంకారం, ప్రైడ్ అనేటువంటిది మనిషిని చాలా దేవునికి దూరంగా మారుస్తా, లేదా దేవునికి దూరం చేస్తుంది. గర్వం అనేటువంటిది మనిషికి అస్సలు ఇష్టపడదు. ఇంకొక వచనం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము. సామెతలు, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు అక్కడ కొన్ని ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి ఉంది. సామెతలు 6:16-19 ఎవరైనా చదవండి. అందరు విన్నారమ్మా? ఒక్క నిమిషం చదవండి. ఇక్కడ 7 విషయాలు చెప్పున్నాయి. కాబట్టి అందులో గర్వం కోసం కూడా ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రత్యేకంగా లేదా మనందరికీ వివరిస్తుంది, గర్వం అనేటువంటిది మనిషికి అస్సలు ఇష్టం ఉండదు. మా అత్తగారికి 5 అక్క చెల్లెలు, మా అత్తగారితో 5 మంది. అందులో 4 కూడా 5 చర్చిలో వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా మరి ఎదిగి దేవుడి కోసం ఎంతగానో తెలుసుకొని వాళ్ళు అదే కొనసాగిస్తుంటారు. అందులో ఒక మా అత్తగారు వాళ్ళ అక్క, ఆమె ఏం చేసిందంటే, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు వాళ్ళ అలవాట్లు నేర్చుకొని, లేదంటే కొంచెం ఉన్నటువంటి స్థితిని, లేదంటే కొంచెం క్లాస్గా మెయింటైన్ చేయాలని ఏం చేసిందంటే, ఆమె డ్రెస్సింగ్ లేదంటే ఆమెకున్నటువంటి బంగారం అవి ఇవి కొంచెం చేసుకొని మరి వాళ్ళకున్నటువంటి మాటలతో, వాళ్ళకున్నటువంటి స్నేహితులతో వెళ్ళిపోతా ఉంది. అలా కొంతకాలం వాళ్ళతో స్నేహం చేసిన తర్వాత ఏమైందంటే, వాళ్ళు ఆమెను మార్చేసి క్రైస్తత్వం నుంచి హిందుత్వంలోకి మార్చేశారు. ఆవిడ దేవుడికి దూరం అయిపోయి ఇంకా విగ్రహారాధన, బొట్లు అవి ఇవి, ఎంతో భయంకరమైనటువంటి జీవితం. ఇంకా లోకంలో ఉన్నటువంటి అలవాట్ల ఒక ఆచార్యాలని పాటిస్తూ ఆమె దూరంగా వెళ్ళిపోయింది. ఆమెకి 2 కుమారులు, ఒక కూతురు, 3 ఆమెకు దూరంగా ఉంది. భర్త, ఆయనకి మంచి ఉద్యోగం, ఆయనకి సిఐ అనుకుంటా, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ. భర్త విడిచిపెట్టేశాడు, దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయింది. అక్క చెల్లెళ్ళు ఒక బ్లడ్ కనుక అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ ఉండేవారు. ఆ మాటల వరకు జరిగింది. కానీ ఆమె జీవితం అంతా అలా ఉండటం వల్ల ఆఖరికి ఒక రెంట్ ఇల్లు తీసుకొని, ఆమె గర్వం వల్లే పడిపోయింది. ఒక రెంట్ ఇల్లు తీసుకుని ఆ రెంట్ ఇంట్లో అక్కడే పిల్లలకి కుటుంబానికి దూరంగా ఉండేవారు. కొంతకాలానికి ఆమె చనిపోయింది. ఆ చనిపోయేటప్పుడు ఆఖరి క్షణంలో కూడా ఎవరు లేరు. ఆ పక్కన వాళ్ళు ఫోన్ చేసి, ఈవిడ చనిపోయిందండి, అర్జెంటుగా తీసుకొని వెళ్ళిపోయింది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉంచనివ్వలేదు. ఎందుకంటే వాళ్ళందరూ హిందువులు ఉండేటువంటి స్థలం అది. మైలు అని అంటే అప్పటికప్పుడు బాడీని మేము పరిగెత్తుకుని వెళ్ళి ఆ బాడీని తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు అవుతుంది. తీసుకొని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తే ఆ ఇల్లుని వాళ్ళు కడిగి శుభ్రం చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి ఆరాధన, ఏ పూజలు అవి చేసుకున్నారు. చనిపోయేటప్పుడు భర్త లేడు, బిడ్డలు లేరు. వాళ్ళందరూ బాగా సెటిల్. బిడ్డలు కూడా, ఆయన సీఎం ఆఫీస్లో, మా బావగారు సీఎం ఆఫీస్లో పనిచేసి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో, కొడుకు బ్యాంక్లో పనిచేస్తాడు, కూతురు దుబాయ్లో ఉంటుంది, భర్త సిఐ పోలీస్. కానీ గర్వమైనటువంటిది తన మనసులో వచ్చినప్పుడు ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి పొగడతలకు పడిపోయి దేవునికి దూరం అయిపోయి ఆఖరికి ఒంటరి అయిపోయి చనిపోయింది. గర్వం చాలా నాశనం చేస్తుంది. మనం ప్రతిరోజు మనం గమనించుకోవాలి, గర్వం అనేటువంటిది మనల్ని ఏ రీతిగా దేవుడి నుంచి దూరం చేస్తుంది అనేటువంటి. చివరికి వచ్చేసాను. 4వ వచనం చదువుతారు.
యెషయా గ్రంథం 39వ అధ్యాయం 3 నుంచి చదవండి. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, ఈ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, అందరూ విందారమ్మా. హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. ఇంట వారేమి చూసి ఉన్నారని వారు అడగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తము నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటి యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబోవు దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణములకు ఎత్తుకుని పోవదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతగా దేవుడు తెలుసుకున్నటువంటి రాజు ఒక గర్వం వల్ల ఆ ఒక వచ్చినటువంటి మినిస్టర్, బబులోను దేశం నుంచి వచ్చినటువంటి ఆ మినిస్టర్స్ కి ఆ ఒక ఉన్నటువంటి ఎవరో ఒక సలహా తీసుకోకుండా రాజు ఆ ప్రవక్త సలహా కానీ లేదంటే ఆ ఒక దేవుడి సలహా కానీ దేవుడి వైపు దేవుడికి ఒకసారి వెళ్ళి చెప్పకుండా తనకున్నటువంటి సమస్తం ఇది నాది. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఒక చక్కగా ఒకటి ఉంది 4వ అధ్యాయంలోను, ఐ షో దెమ్ ఎవ్రీథింగ్ ఐ ఓన్. ఇంగ్లీష్ లో ఉందండి, మళ్ళీ చెప్తాను చూడండి. ఐ షో దెమ్ ఎవ్రీథింగ్ ఐ ఓన్, ఆల్ మై రాయల్ ట్రెజరీస్, ఆల్ మై అంటే నాది, ఐ అనగా నేను, ఐ షో దెమ్. అప్పటి వరకు తనకి సాయం చేసింది ఎవరు? దేవుడు. తన ఆయుష్ను పొడిగించాడు దేవుడు. అసలు అక్కడే అర్థమైపోవాలి దేవుడికి, ఆ రాజుకి. చక్కగా అన్ని ఆయన చేసినటువంటి సేవలకి బోనస్ ఇచ్చాడు, తన ఆ ప్రార్థన విన్నాడు, బోనస్ ఇచ్చాడు. అన్ని మనం కూడా ఆ రాజులాగే మనం అన్ని తెచ్చుకుంటాం, గిఫ్ట్లు అన్నీ దేవుడి దగ్గర నుంచి కావాల్సినవి. ఏ టైంలో ఇందాక ATM మిషన్ అని చెప్పాం, ఎప్పుడు వెళ్తాడు వెళ్ళి దేవుడి దగ్గర నుంచి రాత్రి పగలని లేకుండా ఏది అడిగినా దేవుడు ఇస్తానే ఉంటాడు. ఆ రాజు కూడా అలాగే తెచ్చుకున్నాడు, తన జీవితం అంతా అలాగే జరిగింది. కానీ ఆఖరి క్షణంలోనూ ఈ రాజు వచ్చినప్పుడు ఎవరు సలహా తీసుకోకుండా నేను ఈ 2 పదాలు మన జీవితం నుంచి తీసేయాలి. ఇది ఎవరిదమ్మా? దేవుడు నాకు ఇచ్చాడు, అంతే. దేవుడు నాకు ఇచ్చాడు అనడానికి, నేను కట్టుకున్నాను అనడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే దేవుడు చాలా ఇష్టపడతాడు. చిన్న పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఎంత ముచ్చటగా ఉంటాయి. దేవుడు కూడా మన మాటలు అంతే ముచ్చటగా వింటాడు. ఈ 2 పదాలు మన జీవితంలో ఎప్పుడైతే తీస్తామో దేవునికి సమీపంగా ఇంకా దేవుడు మనల్ని ఇష్టపడతాడు, దేవుడు ప్రేమిస్తాడు, మనం అడిగిన అన్ని కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి అక్కడ దేవుడు వెంటనే అతనికి శిక్ష ఇచ్చాడు. ఈ రాజు మనతో కూడా వాళ్ళు శత్రు దేశం వచ్చి ఆకరించుకుంటారు. నువ్వు చూపించినవి ఇప్పటి వరకు నీ యొక్క రాజ్యంలో ఎన్నైతే ఉన్నాయన్నో, బంగారం, వెండి, ఏవైనా ఆ విలువైనటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళు మోసుకెళ్ళిపోతారు. దాంతోటే కాకుండా నీ సంతానం ఏమవుతుంది? నపుంసకులుగా మారుతారు, వాళ్ళని చంపుతారు, రాజ్యాన్నంతా కూడా నాశనం చేస్తారు. పాపము చేస్తే ఎప్పుడు కూడా దేవుడు దానికి జీతం మనకి మన కుటుంబానికి కూడా ఇస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియ సంగమా, మనం ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పుకు ప్రతిఫలము నరకాలు అనుకుంటాం. ఒక పనిష్మెంట్ ఇక్కడ ఉంటది. ప్రతి క్రైస్తవుడు వినవలసింది, నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మనం ఏ తప్పు చేసినా ఒక శిక్ష ఇక్కడ అనుభవించాలి. ఇక్కడ అనగా భూమి మీద ఉండగా, రెండో శిక్ష నరకంలో. దాంతో పాటు పాలు భాగస్తులు ఎవరై ఉంటారండి? మన భర్త అయితే భర్త లేదా భార్య, బిడ్డలు. నీవు చేసినటువంటి పాపము నీ కుటుంబం, వారి బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డలు తరతరాలుగా వస్తుంటది. ఒక్కొక్కసారి నా భార్య ప్రార్థన చేస్తుంది, మా పితరులు చేసినటువంటి పాపం వల్ల మమ్మల్ని శిక్షించొద్దు ప్రభువా అని. మనం కూడా చేయాలి ప్రార్థన. పాపం కాదు, పాపం చేస్తే ఏమవుతాం? అది మనం ఇంకొకరికి బోనస్గా, లేదంటే వాళ్ళ గిఫ్ట్లు కుదిలేసి వెళ్ళిపోతాం. ఏంటిది? పనిష్మెంట్.
మనం చేసేటువంటి పాపం వల్ల దేవుడు మన కుటుంబాన్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు. మనకు కావాల్సినవన్నీ ఇందాకలా ఏటీఎం మిషన్ లాగా అన్ని ఆశీర్వాదాలు తెచ్చుకుంటా ఆయన చెప్పినట్టు వినకపోతే ఆయన కోపం వస్తుందా ఉండదా? జీతం ఇచ్చే అధికారులే వాళ్ళు జీతం ఇచ్చేవాళ్ళు ఒక పని చెప్తే ఆ పని చేయకపోతే వాళ్ళకి ఎందుకు కోపం వస్తుందో, సృష్టించినటువంటి దేవుడు, నేను కాపాడుతున్నటువంటి దేవుడు, నీకు అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు, సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు మాట వినకపోతే ఆయన రోషం కలిగినటువంటి దేవుడికి కోపం వస్తే ఎలా ఉంటుంది అన్నది మనందరం కూడా చూసాము, ఇంకా చూడబోతాం కూడా. ఆ విషయం చూడకుండా ఉండాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం సరి చేసుకోవాలి. మనకి అవకాశం ఉన్నప్పుడు, అంటే ఈ లోకంలో ఉండగానే మనం ఆ పాపంలో పడకముందు మనం గ్రహించుకోవాలి. ఒక వ్యక్తి అడవిలోకి వెళ్తున్నాడు, ఆ వ్యాపారం చేసుకొని వెళ్తూ ఆ అడవి దాటి వాళ్ళ ఊరు వెళ్ళాలన్నమాట. ఆ ఊరు వెళ్ళేటువంటి సమయంలోనూ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పాడు, బాబా ఇది ఈ టైంలో వెళ్తున్నావు, చీకటి పడిపోతుంది, అడవి భయంకరంగా ఉంటుంది, అడవి దాటి వెళ్తేనే నీ ఊరు అంటున్నావు, నువ్వు ఇప్పుడే వెళ్తే నీకు కుదరదు అసలుకి అంటే, లేదండి ఏదో ఒక రకంగా నా ఇంటికి వెళ్ళిపోవాలి, నేను ఏదో రకంగా వెళ్ళిపోయి, ఎందుకంటే నా బిడ్డలో కుటుంబం అందరూ చూస్తున్నారు అని అన్నప్పుడు ఇంకా ఫారెస్ట్ అధికారి ఆ పోలీస్ ఆఫీసర్లు ఏమన్నారు, వెళ్ళు కానీ ఎక్కడ ఆకుండా త్వరగా వెళ్ళిపో, ఎందుకంటే నీకు టైము చాలా తక్కువగా ఉంది, చీకటి పడ్డదంటే చాలా భయంకరంగా ఉంటుంది అడవిలో, ఈ దారి కొంట నువ్వు వెళ్ళలేవు, కాబట్టి పరిగెత్తుకు, త్వరగా వెళ్ళి అన్నప్పుడు ఆయన త్వరగానే వెళ్తున్నాడు. వెళ్ళి సమయంలో ఒక తేనె పట్టు కనిపించింది. మరి ఆకలితో ఉన్నాడో దేనితో ఉన్నాడో తెలియదు, తేనె పట్టు కనిపించింది, తేనెతో కారుతుంది, అది తేనె పట్టులోంచి తేనె కారుతుంది. అనుకోకుండా శోధించబడి ఆ చెట్టు ఎక్కడం మొదలెట్టాడు. చెట్టు ఎక్కి ఆ తేనె అక్కడ మధురమైనటువంటి తేనెను పోసుకొని మరి అది తింటూ చాలా ఆనందిస్తూ ఉన్నాడు. అది తిని అలాగే ఏమైంది, సమయము చీకటి పడేటువంటి సమయం అయిపోయింది. అక్కడ వెంటనే కింద దిగుదాం అనుకునేసరికి చీకటి పడేసరికి పులి డైరెక్ట్ గా నువ్వు ఎప్పుడు దిగితేనే అప్పుడు నేను పట్టుకెళ్ళిపోతాను అన్నట్టు పులి చెప్తుంది కింద. పులి కింద చూస్తుంది, పక్కన ఉన్నటువంటి కాలంలో దూకి ఈదుకొని వెళ్ళిపోదా అంటే అక్కడ ముసలి ఎదురు చూస్తుంది. కిందకి వెళ్తే పులి, కాలంలో దూకితే ముసలి. సరే చెట్టు మీద ఉండిపోతాం తెల్లారి దాకా అనుకునేసరికి ఒక పాము చూస్తుంది. అక్కడ ఏముందండి, పాము. అక్కడ ఉంటే పాము కరిస్తే కింద దిగితే పులి తింటుంది, నీటిలో దూకితే ముసలి తినాలి. ఏ మరణం బెస్ట్ అన్నట్టు, ఎలాగో సావాలి కానీ ఏది బెస్ట్ అనేది ఎంచుకునేటువంటి స్టేజ్కి వచ్చేసాడు. ఆ టైం ఆడికి ఏది సులువుగా చచ్చిపోవాలో ఇంకా అక్కడ ఆయన నిర్ణయించారు. ఎందుకంటే తప్పించుకోవడానికి అవకాశం అయితే లేదు. మనం కూడా మన ప్రయాణం దేవుని వైపును కొనసాగించేటువంటి వారు మనం ఒక్కొక్కసారి సమయంను మనం గ్రహించక పాపంలో మునిగి మన ఒక పనిష్మెంట్ని, మన ఒక శిక్షని, లేదంటే ఆ పాపం వల్ల వచ్చే ఒక జీతాన్ని మనమే సంపాదించుకుంటూ ఉంటాం. మనకు ఒక దేవుడు ఒక దారిని ఇచ్చాడు, ఈ దారిలో వెళ్ళాను, త్వరగా వెళ్ళాను. ఆ వెళ్ళేటువంటి దారిలో నీకు ఈ రోజు చెప్పినటువంటిది ప్రతి వారం ఒకటి చెప్తున్నాడు, ఇది చేయక అది చేయక. నా ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా చెప్పారు, బాబు నువ్వు త్వరగా వెళ్ళాను. ఆ వెళ్ళేటువంటి దారిలో మన ప్రయాణంలో కూడా ఆ ఒక తేనె పట్టును చూసి ఆ ఒక వ్యక్తి ఎలా ఆగిపోయాడో, మన ప్రయాణంలో కూడా పాపమును చూసి మనం ఆగిపోతా ఉన్నాం. అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ స్టాప్ తీసుకుంటున్నాం, విశ్రాంతి తీసుకుంటున్నాం. అందులో పంది వెళ్ళి అందులో బొర్రెలు ఆడుతున్నాం. పందిలాగా ఏమవుతున్నాయంటే పంది ఏం చేస్తుంది, బురద ఎక్కడ తగ్గితే అక్కడ చక్కగా అది స్నానం చేస్తుంది బురదలో. మనం కూడా అలాంటి బురదలోనే మనకు తెలియకుండా చాలాసార్లు మునిగిపోతా ఉన్నాం. దేవుడు ఈ రోజు మనకి చక్కగా ఖచ్చితంగా చెప్తున్నాడు, పాపమునికి దూరంగా. ఈ రోజు మనకి దేవుడు నేర్పించినటువంటి పాపము లేదా మనం గుర్తు చేసినట్టు పాపం ఏదండి, గర్వం. గర్వం చాలా రకాలుగా ఉంటుంది. ఇందాక కొన్ని చెప్పుకున్నా, ఇంకా చాలా రకాల గర్వం. అది మనం గమనించుకుందాం. ఈ వారం అంతా కూడా ఆ గర్వానికి దూరంగా ఉందాం. ఈ వారమే కాదు, జీవితంలో అంతా కూడా మనం ఆ గర్వానికి దూరంగా ఉండి మనం దేవునికి దగ్గరగా అవుతాం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ఒకటి చదివి ముగించుకున్నాం.
యాకోబు గ్రంథం 4 పత్రిక, యాకోబు పత్రిక 4:10. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, ఆ. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మళ్ళీ చదవండి అమ్మా, అందరం విందాం జాగ్రత్తగా. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. తగ్గించుకోవాలంటే ఏముండాలి అక్కడ? గర్వం అనేది ఏంటిది? ఒకరి దగ్గర తగ్గించుకొని ఉంటే గర్వం అనేది చచ్చిపోయినట్టే. గర్వం లేదండి ఈవిడికి, గర్వం లేదండి ఇతనికి అని అంటాం. ఎందుకంటే తగ్గించుకొని ఉంటాం. ప్రభు దృష్టిలో కూడా తగ్గించుకొని ఉండటం వల్ల ఏమవుతుందో దేవుడు హెచ్చిస్తాను. దేవుడు మనందరం కూడా మన జీవితాన్ని హెచ్చించేలాగా, దేవుడు రాబోయే దినాల్లో ఆ గర్వం అనేటువంటి మనలో తీసేసేలాగా దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా వాక్యం విన్నారమ్మా. విన్న వాక్యం మన హృదయాల్లో దేవుడు నూరంతలుగా ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రశస్తమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం. మరి ప్రభు యొక్క బల్లను సమీపించబోతున్నాం.